ఇమేజ్ ఆఫ్ అవర్ మొహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసాడు సార్. మొహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఓకేనా. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే యాక్చువల్ గా దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై చంద్రగుప్త విక్రమాదిత్య అని చెప్పండి సార్. ఇది చంద్రగుప్త విక్రమాదిత్యుడు, చంద్రగుప్త విక్రమాదిత్య అనేటువంటి వాడు అని చెప్పండి. విక్రమాదిత్య ఆ గుప్త వంశంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు లేదా రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు నిర్మించిందే మొహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పండి సార్. మొహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. వాస్తవంగా ఈ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు శకులపై విజయాన్ని సాధించి శకరాజులైనటువంటి ఆ మూడవ రుద్రసింహుడు అనేటువంటి వాడి శకులపై విజయాన్ని సాధించి ఆ ఉజ్జయిని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా నిర్మించిందే ఈ యొక్క మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనం. ఈ వాస్తవంగా ఈ ఇనుముకు స్తంభ శాసనం ఎక్కడ ఉండాలి సార్ అంటే ఇది మొహరౌలిలో ఉండేదని చెప్పండి సార్. ఇది మొహరౌలిలో ఉండేదని చెప్పండి. మొహరౌలి అని చెప్తా ఉంటారు సార్. ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది వాస్తవం మొట్టమొదటిసారి ఎక్కడ ఉండేది సార్ అంటే ఉజ్జయినిలో ఉండేది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. ఉజ్జయినిలో ఉండేది, ఉజ్జయినిలో ఉండేది. ఉజ్జయిని నుంచి దీన్ని మొహరౌలికి మార్చింది ఎవరు సార్ అంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు దీన్ని చేంజ్ చేస్తాడు సార్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని ఉజ్జయిని ప్రాంతం మధ్యప్రదేశ్ నుంచి మొహరౌలి ప్రాంతానికి అంటే ఢిల్లీలోని మొహరౌలి అనేటువంటి ప్రాంతానికి చేంజ్ చేసింది ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని మీరు చెప్పాలి సార్. ఫిరోజ్ షా తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని మీరు చెప్పండి. ఫిరోజ్ షా తుగ్లక్. ఇట్ వాజ్ చేంజ్ ఫ్రమ్ ఉజ్జయిన్ టు మొహరౌలి ఢిల్లీ బై ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్ దీన్ని. ఫిరోజ్ షా తుగ్లక్ వన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పండి. ఢిల్లీ సుల్తానేట్ కింగ్ అనేటువంటి వాడు అని చెప్పండి. ఢిల్లీని పాలించినటువంటి ఆ ఢిల్లీ సుల్తాన్ కింగ్ ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఉజ్జయినిలో ఉన్నటువంటి దీనిని మొహరౌలి ప్రాంతానికి మార్చాడు సార్. దీన్ని దయచేసి గుర్తుంచుకోండి. ఈ మొహరౌలి అనేటువంటిది ఎవరు కట్టించారంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు. దీని హైట్ ఎంత సార్ అని ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మీకు 7.32 మీటర్ల ఎత్తుతోటి ఉన్నదని చెప్పండి సార్. ఇది ద హైట్ ఆఫ్ ఏంటి సార్ అంటే హైట్ ఆఫ్ ఏంటి సార్ అంటే మొహరౌలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ 7.32 మీటర్ల యొక్క ఎత్తు. శకులపై విజయాన్ని సాధించినందుకు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఉజ్జయినిలో కట్టించినటువంటిది ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనం సార్. ఇది గుప్తుల పాలనా కాలం నాటి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది గుప్తుల పాలనా కాలం నాటి లోహకార శాస్త్రానికి, లోహకార పని విధానానికి ఓ చక్కని తార్కాణం ఏంటి సార్ అంటే చక్కని తార్కాణం ఏంటిదంటే అదే మన యొక్క మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ద గ్రేట్ ఇక్కడ అద్భుతమైనటువంటి ఏంటి సార్ ద గ్రేట్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అవర్ గుప్తా డైనాసిటీ. ఇట్ వాజ్ ఆరిజిన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కానీ ఇది ఎవరి కాలంలో బాగా పరిణతి చెందిందంటే గుప్తుల పాలనా కాలం అని చెప్పండి సార్. ఇది స్ఫటిక రూప. ఇది ఎట్లా నిర్మించారు సార్ అంటే దీన్ని స్ఫటిక రూప అని చెప్పండి సార్. స్ఫటిక రూప హైడ్రోజన్, స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ అని చెప్పండి సార్. ఐరన్ హైడ్రోజన్ అనేటువంటి స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రేట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఫాస్ఫేట్ హైడ్రేట్ అనేటువంటి పేరుతోటి అని చెప్పేసేయండి ఓకేనా. దయచేసి మీరు ఇది మాత్రం కంపల్సరీ చెప్పండి సార్. స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రేట్లతోటి ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రేట్లతోటి డిఫరెంట్ మెటల్స్ తోటి కట్టించబడ్డటువంటి సార్. ఇది అంటే లోహాలను కరిగించి పోతబోసేటువంటి ఆ విధానానికి శ్రీకారం చుట్టింది సార్ గుప్తుల పాలనా కాలంలో. ఎంతటి చక్కని టిల్ టుడే ఇట్ వాజ్ నాట్ రస్టెడ్ అని చెప్పండి సార్. ఇప్పటి కూడా ఇది తుప్పు లేకుండా రస్ట్ రాకుండా ఉన్నటువంటిది అని చెప్పండి సార్. రస్ట్ లేకుండా ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే అదే మన యొక్క
ఇనుముకు స్తంభ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ద ఏంటి సార్ అంటే ద ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఎవరు సార్ అంటే సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్య అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ చెప్పేసేయండి సార్. ఓకేనా? ఇది యాక్చువల్ గా ఎక్కడ ఉండదు సార్ అంటే ఇది మొహరౌలిలో ఉన్నటువంటిది, ఉజ్జయినిలో ఉండేటువంటి సార్. ఇది ఉజ్జయిని నుంచి దీన్ని ఆ యొక్క ఢిల్లీకి మొహరౌలికి తరలించింది ఎవరు సార్ అంటే ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడని చెప్తూ ఉంటారు సార్. ఇప్పటి వరకు కూడా తుబ్బుపట్టకపోవడం కారణం ఏంటంటే అది దాని నిర్మాణంలో వాళ్ళ పని విధానం చాలా గొప్పగా ఉందనేటువంటి విషయం. స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రైడ్లతో నిర్మితమైనటువంటి సార్. సో డ్యూ టు దిస్ sources, due to this cause it was not constructed, and also the great marvelous monument of our Gupta's dynasty అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఈ యొక్క దీని వల్లనే వాళ్ళ యొక్క లోహశాస్త్ర పని విధానం అనేటువంటి లోహాలను కరిగించి పోసేటువంటి విధానం చాలా గొప్పగా ఉన్నదనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని కువతుల్ కాంప్లెక్స్ లో ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం సార్. కువత్ ఉల్ కాంప్లెక్స్ అని చెప్పండి సార్. కువత్ ఉల్ కాంప్లెక్స్ అనేటువంటి దగ్గర ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసండి. కువత్ ఉల్ కాంప్లెక్స్. ఓకేనా? నా ఇట్స్ లొకేటెడ్ ఢిల్లీ కువత్ ఉల్ కాంప్లెక్స్. కువత్ ఉల్ కాంప్లెక్స్ అని చెప్పండి సార్. COMPLEX అని చెప్పేసేయండి. కువతుల్ కాంప్లెక్స్ లో ఉండదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. అదే మన యొక్క దీని ఖచ్చితంగా మీరు అడిగితే మాత్రం మీకు ఇమేజ్ ఖచ్చితంగా తెలవాలని చూపించాను నాన్న. ఇది మొత్తం లొకేషన్ ఏంటి సార్ అంటే కువతుల్ కాంప్లెక్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ మసీద్ కన్స్ట్రక్టెడ్ బై అవర్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఢిల్లీ సుల్తాన్ అని చెప్పండి సార్. ఆ యొక్క కువతుల్ మసీద్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సార్. దీనికి అపోజిట్ గా ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే కుతుబ్ మినార్ అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. కుతుబ్ మినార్ అనేటువంటిది. మై డియర్ స్టూడెంట్స్, శకుల పైన చంద్రగుప్త విక్రమాదిత్యుడు విజయం సాధించినందుకు గాను ఆ ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో నిర్మించబడ్డది ఏంటి సార్ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో నిర్మించబడ్డది మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనం. ఈ యొక్క స్తంభం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్థానికులు ఎవరైనా టూరిస్ట్ పిల్గ్రిమ్స్ ఎవరైతే పోతారో దాని ఇట్లా బ్యాక్ నుంచి మన చేతులతో ఇట్లా పట్టుకోవడం దాని ప్రత్యేకత సార్. ఎవరికైతే ఆ రెండు చేతులు వెనక నుంచి అందుతాయో చాలా అదృష్టవంతులుగా భావించేటువంటి ఒక ఆనవాయితీ అక్కడ జనరల్ గా పోయినటువంటి వాళ్ళు అలా చూసుకుంటా ఉంటారు. ఎనీహౌ సార్, దిస్ ఇమేజ్ ప్రజెంట్ లొకేటెడ్ మొహరౌలి. ఈ మొహరౌలి అనేటువంటి పట్టణాన్ని కట్టించింది కూడా ఎవరు సార్ అంటే మీకు చెప్తున్నా నాన్న, కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు నిర్మిస్తాడని కూడా చెప్పేస్తాడు సార్. కుతుబుద్దీన్ ఐబక్. ఇది ఢిల్లీలో ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. అందుకనే మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనంగా ఇది చరిత్రలో బాసిల్లబడ్డది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? కన్స్ట్రక్ట్ చేసిందెవరు, దాన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, దాని యొక్క హైట్ ఎంత అనేటువంటి దాంతో కూడా మనం తెలుసుకున్నాం నాన్న. దానికి సంబంధించినటువంటి చెప్పండి. లోహకార పని విధానానికి చక్కని తార్కాణం ఆనాటి గుప్తులకు సంబంధించినటువంటిది. ఇది ఎలా నిర్మితమైంది సార్ అంటే మాత్రం మన క్వశ్చన్ వస్తే మాత్రం మనం 100% చెప్పుకోవాలి చిన్న. ఇది అది ఏంటి సార్ అంటే ఐరన్ స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రైడ్లతో నిర్మితమైంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకుందాం సార్.